మంచితనంతో కట్టేవాళ్ళు, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు, చుట్టాలు అయి వచ్చేవాళ్ళు ఏదో ఒక రోజున గుడ్డెడతారు. యేసయ్య నా కొరకు రక్తం చెందించాడని, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడని. భక్తి పునాదుల మీద, వాక్యపు పునాదుల మీద మీరు కట్టబడి ఉండాలి. బట్ ఫర్ ఒబీడియన్స్. ఎందుకు మన వాక్యం చదవాలంట? లోబడడానికి వాక్యం చదవాలి. లోబడే విషయం, వాక్యానికి లోబడి ఒబీడియన్స్, క్షమాపణ కూడా అందులోదే. ఎందుకో మనం ఈ విషయంకి వచ్చేసరికి చాలా వెనకబడి ఉన్నామని నా ఉద్దేశం. ఈ దినాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చిన్న విషయాన్ని క్షమించలేక తలకాయల బద్దలు కొట్టుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. చిన్న విషయం. క్రైస్తవులే, సంఘబిడ్డలే. నాకు ఉన్న పట్టుదల, నేను మనిషినేగా, చాలా పట్టుదల ఉంది. అయినా చాలాసార్లు అనుకుంటాను నేను, ప్రభువుని బట్టి మనం పట్టు వేడాలి, ప్రభువుని బట్టి మనం క్షమించాలి, ప్రభువుని బట్టి మనం వాళ్ళు అన్నారని తిరిగి అనకూడదు అని ఒక నిర్ణయం. ఎక్కడలేని ఎత్తుకొస్తామంటారు చూసారా? అలాంటి కృప దేవుడు మీకు ఏదన్నా ఇస్తే వాక్యంలో వాడుకోండి. అది ఏదన్నా పొరపాటు జరిగిందంటే కొంతమంది ఎక్కడలేని తోడుకు వస్తారు. అది బ్రెయిన్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం వాక్యానికి వాడుకోవాలి. వాక్యం మనల్ని క్షమాగుణంలోనికి తేవాలి. వాక్యం మనకు మోస్ట్ ఒబీడియన్స్ను నేర్పాలి. వాక్యం మనలను మనమే సరి చేసుకోవడానికి మనం చదువుకోవాలి. చాలామంది మీలో వాక్యపు దిట్టలున్నారు. కారణం మీలో వాక్యం గుట్టలుగా ఉంది. కానీ ఏం సుఖం? పోట్లాడొస్తే రేగిపోతున్నారు. ఏమి తగ్గేదేలే అంటున్నారు. అబ్బో, తగ్గేదే లేకపోతే జైల్లో చెప్పకూడదు తింటావు. అది గుర్తుంచుకో. 2 రకాల జైళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో లిటరల్గా ఉన్న జైలు, ఎక్కడ? రాజమండ్రిలో. ఆ జైలు అందరికీ పడకపోవచ్చు. కొంతమంది ఇంట్లోనే ఉండి జైలు జీవితం అనుభవిస్తారు. కోడలు మాట్లాడదు, అత్త మాట్లాడదు, కొడుకు మాట్లాడదు, కూతురు మాట్లాడదు. ఇంకేంది, నువ్వు పక్కింటోళ్ళు మాట్లాడరు, ఎదురింటోళ్ళు మాట్లాడరు, భర్తతో భార్యకు మాటలు లేవు, భార్యతో భర్తకు మాటలు లేవు. కొంతమంది స్వభావం చిన్నపిల్లలతో కూడా పోట్లాడతారు. అది ఎంత నీచమైన సంగతో చూడండి. పసిపిల్లలతో. ఇక పోట్లాట అనుభవం ఉన్నవాళ్ళు ఎవరితోనైనా పోట్లాటే. ఎందుకని? క్షమించే గుణము లేనందున. స్వార్థం. మొన్న ఒక బ్యాచ్ని చదివాం, లోకాసువార్త 18వ అధ్యాయం 9. 18:9. తామే నీతిమంతులమనుకొని ఎవరు నమ్ముకుంటున్నారంట? పరిశుద్ధరాజే నమ్ముకుంటున్నాడంట. ఇదే కాళ్ళు చెప్పేది దేవుడు లేడనే బ్యాచ్. రే, నువ్వెవరిని నమ్ముకోమాక, నువ్వే నమ్ముకో. ఏ దేవుడిని నమ్మాక నువ్వు నమ్ముకో. మరి ఇప్పుడు రోగం వచ్చిందనుకో, నువ్వే స్వస్థపరచుకో. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేవాడు లేడు, నువ్వే. అవుదా? ఏ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ డిపెండర్. ఎవ్రీ క్రీచర్ ఈజ్ ఆల్వేస్ డిపెండర్. మేకలు ఉన్నాయి, మొక్కలు తింటాయి. మొక్కలు కూడా డిపెండర్సే. మొక్కలు ఏం చేస్తాయి? నీటి మీద ఆధారపడతాయి. అర్థం ఉందా? మట్టి మీద, భూమి మీద ఆధారపడుతుంది వాటిని లవణాలు లాక్కోవడానికి. భూమి సారం కొరకు దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్. కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్స్ అని, ఇండిపెండెంట్ చర్చెస్ అని. రాంగ్ ఐడియా. ప్రపంచంలో ఇండిపెండెంట్ అంటూ ఏదీ లేదు. చూసారా? ఇప్పుడు ఆ కెమెరా ఉంది, ఏం చేసింది? ఈ కెమెరా అండి స్టాండ్ మీద నిలబడింది. స్టాండ్ ఉంది, బిల్డింగ్ మీద నిలబడింది. బిల్డింగ్ భూమి మీద నిలబడింది. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్. నీ వల్ల కాదు నాన్న, నీకు దేవుడు కావాలి. ఇక్కడ ఒకడు ఉన్నాడు బ్యాచ్, వీళ్ళంట తమ్మును తామే. అసలు నంబర్ 1 పాయింట్ నీతిమంతులు అనుకున్నారంట. తామే నీతిమంతులం అంటే సరే, మేమందరం కలిసి దేవుని కృపలో
నీతిగా బతుకుతున్నామంటే అది ఒక రకం ఉత్తిదే. ఏయ్ ఏయ్ ఊరుకోండి, ఏం మాటలాయి, మీరందరూ బహుగా చెడిపోయారు, నేను ఒక్కడనే పరిశుద్ధుణ్ణి పవిత్రుణ్ణి, హల్లెలూయా స్తోత్రం అంటే స్వార్థం. బైబిల్ అంటుంది దాన్ని, నిన్ను తీసుకెళ్ళి దేనికి కడుతుందో తెలుసా? పరిసయ్యులకు కడుతుంది. వీళ్ళంట తమ్మును తామే నీతిమంతులు అనుకుంటారంట. ఇక వీళ్ళందరూ ఉట్టిదే. అసలు మా మనవరాలు పాడితే అబ్బాయి ఎంత కమ్మగా పాడద్దో, వీళ్ళందరూ ఉట్టిదే. ఎవరో ఏదో కథ చెప్పారు, నాకు గుర్తులేదు అది సరిగ్గా. ఒక ఆవిడ అందంట, మా ఆయన కట్ట కొట్టాడు, ఇక అంతే, ఇంకెవరు తీలేరు దాన్ని అని చెప్పి. ఇంకొక ఆయన, మా ఆయన అసలు ఫుట్బాల్ తన్నాడు, ఇక్కడిక్కడ కాదు చాలా దూరం వెళ్ళి ఆ చివరిని పడింది బంప్ అని చెప్పిందంట. ఇంకొక ఆవిడ చెప్పిందంట, అస్సలు మా ఆయన ఫుట్బాల్ తంతే ఇంకా గ్రౌండ్ అవతల పడాల్సిందే అందంట. ఇంకొక ఆవిడ ఏం చెప్పాలో తెలవక ఆలోచించి అసలు మా ఆయన ఒక బాల్ని తన్నాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయింది, ఎంతవరకు కింద పడలేదందండి. అలాంటి ఐడియాలు ఉన్నాయి మనకి. నా అంత గొప్ప పరిశుద్ధరాజు అనుకుంటాడు, నేను చేసేదే సేవ, ఇక ఈ ప్రాంతంలో ఎవ్వరు సేవ చేయట్లా. రాంగ్ ఐడియా. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, నిన్ను నీవు గణపరుచుకుంటున్నావు. ఎందుకు కలవనివ్వట్లేదు వీళ్ళందరూ? కొన్ని సంఘాలు ఉన్నాయి బయట, ఇతర సంఘాలతో కలవరు, ఇతర సంఘాల దగ్గరికి రారు, ఇతర సంఘాలు పిలిస్తే వెళ్ళరు, ఇతర సంఘాలకు వెళ్ళనివ్వరు. ఎందుకు అనుకుంటున్నారు? కేవలం ఈ వాక్యమే. స్వార్థపరులు, స్వార్థ ప్రియులు, స్వార్థ మనస్సు. ఇక నేనే ఏటది పరిశుద్ధ. బైబిల్లో యేసయ్య దాన్ని ఊరకెట్ట తుంచేశాడు. రేయ్ నువ్వు పరిసయ్యుడివిరా, నువ్వు గర్విష్టివి, దట్ ఇట్ సెల్ఫ్ ఎ సిన్, అదే పెద్ద పాపం అని చెప్పాడు యేసయ్య. తామే నీతిమంతులమని చెప్పుకొనుచు తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం చెప్పాడంట. ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు దేవాలయానికి, ఒకడేమో పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడ్డాడు, అందరు కూర్చుంటే ఈ నుంచుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యారు ఇక్కడ సగం తేలుతుంది అంటే వీళ్ళందరూ ఉట్టిదే నేనేనని. మీలో ఎవరన్నా అందరికంటే ముందొచ్చి దేవుని సన్నిధిలో గడుపుతూ మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే సంతోషిస్తాను నేను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇది మీరు అలవాటు కూడా చేసుకోండి, మంచిది సంఘంలో. కానీ అందరికంటే వెనకమాలొచ్చి అందరిని దోసేసుకుంటా ఇదిగో స్టాండ్ ముందుకు వచ్చి మోకాళ్ళు వేసి ఇక అప్పుడు శంగు లోపలికి దోపి అంటే అది భక్తి కిందకి లెక్క రాదు, వేషధారణ కిందకి లెక్క వస్తుంది. నీకు తెలుస్తుంది కదా, మెసేజ్ అవుతుంది, ప్రజలందరూ దేవుని వైపు చూస్తూ వాక్యం వింటున్నారు. నేను అక్కడికి వెళ్ళి అందరి ముందు చేతులు ఎత్తితే అందరు నా వెనక చూస్తారేమో. అచ్చా కామన్ సెన్స్. వీడు చూడండి, యేసయ్య చెప్తున్నాడు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అది ఇది అన్ని వట్ట బ్రేకులేసి చేస్తే నేను రాజమండ్రి వెళ్ళడానికి లేదు, ఎక్కడ ఉండాల్సి వస్తుంది. దేవా ఈ మరీ ఎక్స్ట్రాల ప్రార్థన కాదు ఇది. ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు? దేవా ఈ దొంగోళ్ళలాగా నేను ఉన్ననందుకు నీకు స్తోత్రం అయ్యా, ఆ వ్యభిచారిలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అయ్యా, ఈ అన్యాయస్తుడిలో మళ్ళీ చూపించి మళ్ళీ ఇక్కడ సొంకరుంటే ఇదిగో వీడు చూడయ్యా, ఇదిగో వీడు చూడు, వీళ్ళలాగా నేను ఉండనందుకు నీకు నేనేంటి ప్రభువా 10వ భాగాలు ఇచ్చేవాళ్ళలో ఉన్నానయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఒక మాట చెప్తాను, అందరు తేరి చూచి వినండి ఈ మాట జాగ్రత్త. ఒక సంగతి బాగా వినండి. ఇతడు ఈ ప్రార్థన బయటికి చేయట్లా, తనలో తాను. పైకైతే మనం కూడా అంటలేదు, కానీ కూర్చున్న వాళ్ళు మనం పక్కోళ్ళ సంగతి అట్టు పెట్టండి.
అమ్మినే సంగతి అట్టబెట్టి నా సంగతి తేల్చండి ముందు. లెట్ us థింక్ అబౌట్ అవర్ సెల్స్. మనల్ని గురించి మనము ఆలోచన చేసుకుంటే చాలాసార్లు వాడి మీద నేను బెటరు, వీడి మీద నేను బెటరు, ఈ అమ్మాయి మీద నేను బెటరు, ఆ అమ్మాయి మీద నేను బెటరు. బైబిల్ ఒక్క మాట చెప్తుంది, నువ్వు అంత బెటర్ ఏం కాదు బ్రదరు. నువ్వు బెటర్ అనుకోవటమే నాట్ బెటరు. చూసా, ఇంకా అంతటితో సరిపెట్టలా. ఈడంట ఏం చేస్తున్నాడు, వారానికి 2 రోజులు ఉపవాసం. నిజమే చేస్తున్నాడు, కానీ ఎందులో పోసిన పన్నీర్ అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. చేస్తున్నావు మంచిదే, కానీ 2 రోజులు ఉపవాసం ఉండి 200 మందికి చెప్తున్నావు నేను అసలు వాళ్ళ ఉపవాసం కదా, నేను అసలు వాళ్ళ ఉపవాసం కదా, నీకు తెలవదా? నేను ఈరోజు ప్రభునందు ప్రియులారా మీ కొరకు ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చాను. కొన్నిసార్లు ఇతరులకు నేర్పడానికి చెప్పడం ఓకే, దానికి నేను వ్యతిరేకంగా చెప్పట్లా. బట్ వాట్ ఈస్ యువర్ ఐడియా? దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది కూడా ఏమండి, దేవుని దగ్గర ప్రభువు చెప్తున్నాడు ప్రార్థనలో, ప్రభువా అయ్యా నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా అయ్యా, మొన్న కూడా ఉపవాసమే కదా ఆయన అంటున్నాడు 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 మనసులో అంటున్నాడంట. ఒరే నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో, అంత ఎక్స్ట్రాలు చేయాలా నా దగ్గర అనుకుంటున్నాడు అసలు ఆయన. నేను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, దానికి ప్రార్థన చేయాలా చెప్పండి. తనలో తాను ప్రార్థించుచుండెను, అయితే సుంకరి దూరముగా నిలుచుండి. ఇది సొంకపు గుత్తదారుడు అని రాశాడు మాథ్యూ గురించి కదా. మాథ్యూ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్, జక్కయస్ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. జక్కయ్య కూడా సొంకపు గుత్తదారుడే కదా. ఇతని గురించి సుంకరని రాశాడు. నేను మొన్న మాట్లాడినప్పుడు ఎక్కడో చెప్పా, గుత్తదారుడు అంటే ఇట్స్ వెరీ బిగ్ అనుకుంటున్నాను నేను, పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. వీడికి అంత లేదు, సుంకర్ అంతే. పంచాయతీలో పన్ను కలెక్ట్ చేస్తుంది ఒక పాప వచ్చి, అట్లా చిన్న ఉద్యోగం. ఆ పిల్ల మీద ఒకడు పెద్ద, ఎక్కడున్నావు, ఓరు ఆగరా నాయన, నువ్వు ఆయన తలుచుకుంటే ఊరినే 2 కాళ్ళు తీసి దేకిస్తాడని చెప్పాను. తక్కువ జీతం ఉన్న వాళ్ళ మీద ఎక్కువ జీతం వాళ్ళు పెద్ద పెత్తనాలు చేస్తారు కొన్నిసార్లు. పాస్టర్లు కూడా అంతే, విశ్వాసులు కూడా కొంచెం సీనియర్లు అనుకుంటే వాళ్ళ మీద కాసేపు పిల్లేసం, కాసేపు పులివేషం. నేను అనుకోవడం ఒబీడియన్స్ అంటే తగ్గింపులో దేవుడు సంపూర్ణతనిస్తాడు. చూడండి ఇక్కడ, దూరమును నిలుచుండి. అసలు ఆ మాట మామూలు మాట కాదు, అది వాక్యం చదివినప్పుడు మనకు రావలసిన ఒబీడియన్స్ అది. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, చిందిన రక్తము చే. అంటే మనం పాడేది కూడా మనం ఆలోచించి పాడాలి. ఏం పాడుతున్నాం అనేది కూడా ఆలోచన చేసి పాడాలి. అయ్యా నువ్వు ఆకాశం మందు ఉన్నావు కదా, నీ వైపు కన్నులెత్తడానికి కూడా నాకు భయంగానే ఉంది అంటున్నాడు. స్తోత్రం. భయం ఏదో మింగేస్తాడని కాదు, ఆయన దేవుడు కదా, నేను మనిషిని కదా, అమ్మ బాబోయ్ మమ్మ నాయనోయ్ అని. చూసారా, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు?
మేము చిన్నప్పుడు అక్కడ ఐపీసీ చర్చిలో ఉన్నాం కదా, నాకు కొన్ని సీన్స్ అప్పుడు చూసి అట్లా గుర్తుపోయినాయి నా కళ్ళల్లో. ఒక ఆయన నల్లయ్య అని ఉండేవాడు. మేము చాలా చిన్నపిల్లలం. వాళ్ళ పిల్లల్లో కూడా ఒకళ్ళిద్దరు, ఒకడు నా క్లాస్మేటు, ఒకడు ఇంకా చిన్న పిల్లాడు. మొన్న వెళ్తే వాళ్ళ పిల్లల్లో ఒక పిల్లకి 5 6 ఆడపిల్లలంట. ఒక పిల్లని మా దగ్గర పంపించామా, మేము ఊరినే చదివిస్తామని చెప్పొచ్చాను. వాళ్ళ అబ్బాయి ఎక్కడో పొలానా ఏండ్రిన దాకా చనిపోయాడు. చనిపోతే వార్త అతనికి తెలిసింది. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సీన్. ఆ ఇంటి మీదుగా వెళ్ళినా వాళ్ళ పిల్లలు ఎవరన్నా కనపడ్డా, నేను ఎక్కడో గన్నవరంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ పిల్లలు అక్కడికి వచ్చారు. వీళ్ళంతా ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఆ సీన్ ఇంకా గుర్తుంది నాకు. ఇలాగే ఎండాకాలం 8, 9, 10 అవుతుంది, ఎండ వస్తుంది పైకి, నెత్తి మీద గుడ్డేసుకుని ఆ చిన్న టవల్ వేసుకుని అయ్యా 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 అయ్యా, పెద్ద కొడుకు చనిపోయాడు. ఆడు కూడా ఎక్కడో పొలం వెళ్ళి ఎక్కడో మెట్ట మీద చచ్చిపోయాడు. అయ్యా 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 అయ్యోయ్ అయ్యా అనుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలకి ఏం తెలుసు, ఊరికే ఏది తాడేది 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 అంటున్నారు. నువ్వు తాడేది అన్నంత తేలిక కాదు. నువ్వు వెళ్ళిపోతే నీ తల్లి గుండె పగిలిపోద్ది, నీ తండ్రి గుండె పగిలిపోద్ది, నీ కుటుంబీకులు ఎంతో రోధిస్తారు. మళ్ళీ రావు కదా నువ్వు. నీ పిల్లలు ఏమైపోతారు, నీ తోబుట్టువులు ఏమైపోతారు, ఏమైనా ఆలోచన చేస్తున్నావా? నాకు తెలిసి ఒక అతను తాగి 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 జీవితాన్ని పాడు చేసుకుని 25,000 కట్టలేక ప్రాణం తీసుకున్నాడు. 25,000 అండి. నేను అమెరికాలో కూడా చెప్పే విషయం. $25,250. అక్కడైతే ఒక రోజు జీతం, ఒక పూట జీతం. ఎందుకు అంత తొందరపడుతున్నావు? పాయింట్ అది కాదు. రొమ్ము కొట్టుకోవడం గురించి చెప్తూ అటు వెళ్ళా. రొమ్ము కొట్టుకునేది ఎప్పుడు? గుండె బ్రద్దలైపోయినప్పుడు. రొమ్ము కొట్టుకునేది ఎప్పుడు? ఇక అవకాశం లేదనుకున్నప్పుడు. రొమ్ము కట్టుకునేది ఎప్పుడు? ఐఎమ్ అన్వర్తి, ఐఎమ్ నాట్ వర్తి అట్ ఆల్, నేను అర్హుడను కాను ప్రభువా. చూసారా, ఇద్దరిని చూపిస్తున్నాడు ప్రభు. అవతల వ్యక్తి ఏమో ప్రార్థనలోనే బడాయి, ప్రార్థనలో భాష అంతా ఇంగ్లీషు, తెలుగు, హిందీ. నేను ఏంటనుకున్నావు ప్రభు అసలు? నేను 2 రోజులు ఉపవాసం నీ కొరకు. ఈ శంకర్ అంటున్నాడు, అయ్యా పాపినైన నన్ను. చూసారా, క్రైస్తవ జీవితంలో మనం ఈ పట్టు నేర్చుకోవాలి. వాళ్ళేదో సినిమా వాళ్ళు పాడారు అప్పట్లో, కానీ ఎవరు రాశారు ఆ పాట? అద్భుతమైన పాట. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచేరుని. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచేరునై సంచరించితి చీకటిలో వంచన చేసితినెందరినో, వంచన చేసితినెన్. దేవా పాపిని నిన్నాశ్రయ చూపించి నన్నాదుకో. దేవా పాపిని కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా. కలువరిలో సిలువందా
నిలువందా కలవరముందే జగ పాపినైన నా కొరకే మరణమునే జయించితివి మరణమునే జయిం దేవా పాపిని నిన్నాశ్రయిం దేవా పాపిని. హల్లెలూయా. ఎప్పుడన్నా ఇట్లా పాడుకుంటారా మీరు ఇంటి దగ్గర? పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. ఇప్పుడు 2 నిమిషాల్లో నేను అక్కడ ఒక చిన్న వర్తమానం అందించొచ్చా. క్రైస్తవ రక్షణ ఎలా ఉందంటే, రక్షణలో భాగంగా ఫస్ట్ 3 స్టెప్పులు చెప్తారు. నంబర్ 1 జస్టిఫికేషన్, నంబర్ 2 శాంక్టిఫికేషన్, నంబర్ 3 గ్లోరిఫికేషన్. నంబర్ 1 జస్టిఫికేషన్ అంటే నీతిమంతునిగా తీర్చిదిద్దబట్టాం. క్షణంలో జరిగే పని అది. యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తావో యు ఆర్ జస్టిఫైడ్. ప్రభువు నిన్ను నీతిమంతునిగా తీర్చేశాడు. చూసారా? దాని కొరకుగాను నీవు సువార్త వినాలి, దాని కొరకుగాను నీవు సువార్తను నమ్మాలి, దాని కొరకుగాను నీవు పాపిని ప్రభువా అని పశ్చాత్తాపపడాలి, దాని కొరకుగాను నీవు ప్రభువును అంగీకరించాలి, దాని కొరకుగాను నీవు పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొందాలి, దాని కొరకుగాను నీవు పరిశుద్ధాత్మను పొందాలి. ఈ 6 అనుభవాలు నీకు రక్షణలో ప్రభువు ఇస్తాడు. జస్టిఫికేషన్, నీతిమంతునుగా నీవు తీర్చిదిద్దబడినప్పుడు. నంబర్ 2 శాంక్టిఫికేషన్, అది ఒక్కసారే జరిగేది రక్షించబడటం అనేది. నంబర్ 2 శాంక్టిఫికేషన్ అంటే శుద్ధీకరించబట్ట. ముందేమో ఒక క్షణంలో జరిగిపోయేది. అందులో నీ పాత్ర నా పాత్ర ఏమీ లేదు, కేవలము దేవుని ఉచితమైన కృప. నంబర్ 2 శాంక్టిఫికేషన్ అంటే శుద్ధీకరించబడటం. యు ఆర్ బీయింగ్ మేడ్ హోలీ. నీవు పరిశుద్ధపరచబడుతూ ఉంటావు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? రక్షింపబడిన నాటి మొదలుకొని ప్రభు వచ్చేటంత వరకు. రక్షింపబడిన నాటి మొదలుకొని నువ్వు చచ్చేటంత వరకు, లేక నేను చచ్చేటంత వరకు. ఆయన రూపంలోనికి, ఆయన స్వరూప్యతలోనికి రావడం. ఫస్ట్ జరిగేది ఒక్కసారి జరుగుద్ది, రెండోసారి జరిగేది మాత్రం జరుగుతూనే ఉంటుంది. కొంతమందికి అనుమానం, రోజు రక్షించబడుతున్నావు. రోజు రక్షించబడావు, ఒకసారి రక్షించబడ్డావు. యు ఆర్ సేవ్డ్ ఫర్ ఎటర్నిటీ. దట్స్ వాట్ వీ బిలీవ్, ఐ బిలీవ్. అంతే తప్ప దేవుడిని నీ పూట రక్షించి మళ్ళీ నువ్వు ఏదైనా అబద్ధం ఆడేవని మళ్ళీ రక్షణ తీసేసుకుని, రక్షణ పోయింది, నాది రక్షణ పోయింది, నాది రక్షణ పోయింది, మళ్ళీ సాయంత్రానికి ఒప్పుకుంటే మళ్ళీ నీ రక్షణ నీకు ఇచ్చి, ఈ వ్యవహారానికి అసలు అర్థమే లేదు, దీనికి అర్థం లేదు. యు ఆర్ సేవ్డ్ ఫర్ ఎటర్నిటీ. రక్షించబడ్డావు. నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావే. స్నానం, కొంతమంది స్నానం ఇక దీన్నేమంటారు, ఈ యాసకాలం మునగా తేలా, తినగా తేలా, మునగా తేలా, మునగా తేలా. నేను రోజుకు 6 సార్లు చేస్తాను పాస్టర్ గారు. 12 సార్లు చేయయ్యా, ఇబ్బంది ఏముంది? నీళ్ళు ఊరికనే వస్తున్నాయి, తప్పే ఉంది? గల్ఫ్ దేశాల్లో అయితే కొనాలంట, ఇక్కడేముంది మనకి? శీల తిప్పు, శుద్ధీకరించబడ్డాం. ఇట్స్ బీయింగ్ సేవ్డ్. శాంక్టిఫికేషన్. ఈ శాంక్టిఫికేషన్లో, శాంక్టిఫికేషన్ అంటే శుద్ధీకరించబట్ట, పరిశుద్ధపరచబట్టలో నెంబర్ 1 పాయింట్ నీవు ప్రత్యేకించబడతావు. నెంబర్ 2 పాయింట్ నీ యొక్క మనసు నూతన పరచబడుతుంది రోజు రోజు. నెంబర్ 3 పాయింట్ నువ్వు ఆత్మలో పరిశుద్ధాత్మ నీలో ఉండి నడిపిస్తాడు. నంబర్ 4th పాయింట్ నీకు విధేయతనిస్తాడు. నంబర్ 5th పాయింట్ మీకు కొన్ని శ్రమలు పెట్టి మిమ్మలను క్రమశిక్షణలో పెంచుతాడు, క్రమశిక్షణలో శిక్షణను అనుగ్రహిస్తాడు. 6వదిగా మీరు సంఘ సహవాసంలో ఎదుగుతారు. శుద్ధీకరణలో రక్షణలో 3 స్టెప్పులు చెప్తున్నాను. నెంబర్ 1 జస్టిఫికేషన్ అంటే
నీతిమంతులుగా తీర్చడం, అది నువ్వు రక్షించబడ్డావు. నెంబర్ 2 పాయింట్ శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ. శుద్ధీకరణలో 6 పాయింట్లు చెప్పాను. ఇక్కడ శుద్ధీకరణలో విషయం ఏంటంటే, ఇందాక ఏమన్నాను, రక్షణ నీవేమి చేసేది లేవు, ఉచితం. శుద్ధీకరణ మాత్రం దేవుడు చేసే కార్యానికి నీ వంతు సహకారం నీవు అందించాలి. నేను తాగే సొట్టు నేను తాగుతానయ్యా, అసలు అంతా దేవుడే చూసుకుంటాడు, నాకు రోజు స్నానం చేపిస్తున్నాడు సాయంత్రానికి అని చెప్తే కుదరదు. ఆయన చెప్పగా నువ్వు విని ఆయనకు లోబడాలి. శుద్ధీకరణ రోజు ఉదయం సాయంత్రం, నన్ను క్షమించయ్యా, నేను పాపిని ప్రభువా, నీ కృపలో. స్నానం రోజు అవసరమా? సంవత్సరానికి ఒకసారి చేస్తే చాలదా? ఏమండి, అట్లా కాదు, రోజు అవసరం. వాక్యమనే ఉదక స్నానం, అది 2వది. దీనికి రిజల్ట్ ఏంటంటే నువ్వు యేసు వలె రూపాంతరం చెందుతావు. మూడవది ఏంటంటే గ్లోరిఫికేషన్. గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడబోవటం. ప్రభువు నిన్ను మహిమతో నింపబోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మహిమ వస్త్రం. మొదటిది రక్షణలో భాగంగా నీతిమంతులుగా చేయబట్టాం, శుద్ధీకరించబట్టాం, మహిమపరచబట్టాం. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఏమీ అజాపజా లేని మందం కాదు. ఏదో మొక్కరా అంటే వేసుకోరా, పోలంటే వేసుకున్న బ్యాచ్ కాదు. అదిగో ఇవాటకు ఎలికిన మొక్కు, రేపొద్దున పిల్లిని మొక్కు, ఆ తర్వాత మీ అమ్మను మొక్కు, ఆ తర్వాత పితృదేవో భవ అంటే మీ బాబును మొక్కు, దండం పెట్టుకో మీ డాడీకి. ఆచార్య దేవో భవ, గురువే దేవుడు, ఆడికి దండం పెట్టు. కుదరదు వ్యవహారం. గురువు మంచివాడు, నీకు చదువు చెప్పాడు కాబట్టి సన్మానించు, ఓకే. అమ్మ నిన్ను అంద కాబట్టి అమ్మ నీకు వందనం అని చెప్పు. నాన్న నీకు జన్మనిచ్చాడు కాబట్టి నాన్న గౌరవించు, గణపరచు. పూజ వచ్చిందే, ఆరాధన, స్తుతి దేవునికి మాత్రమే చెల్లాలి. ఆయనను మాత్రమే మొక్కి ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో పలానా ఆయన గొప్ప నాయకుడు, నీకు మంచి పని చేసి పెట్టాడు, ఆయనకు మొక్కు అంటారు. అట్లా కుదరదు బాబు, ఎవరికి పడితే వాళ్ళకి మొక్కకూడదు. ఆయన అంటే నాకు కూడా చాలా గౌరవం, గొప్పోడు, చాలా మేలు చేశాడు దేశానికి, ఆయనకి దండేస్తాను, అవసరమైతే ఊరినే దండం పెట్టుకుంటాను మంచి పని చేశాడని. కానీ పూజ వచ్చే వరకు మాత్రం ఆరాధన దేవునికే. స్తోత్రం. పొద్దున కూడా ఎవరు అంటున్నారు, మాకు దేవుడి తర్వాత దేవుడు మీరేనంటే చిచ్చి ఊరుకో, ఏం మాటలై, నేనేం దేవుడిని కాదా, ఏం చెప్పాయా? దేవుడే దేవుడు. మీరు కూడా ఎక్కడ దేవుళ్ళని పిలవబడమాకండి. మిమ్మల్ని దేవుళ్ళు అంటారు. ఏదన్నా కాస్త మేలు చేశారనుకో దేవుడు అంటారు. పెడితే పెళ్ళి, లేకపోతే చావు బ్యాచ్ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నన్ను కూడా అదేంటి ఇదేంటి అంటారు. నేను మాట్లాడితే అక్కడ సౌండ్ ఉండదని నాకు తెలుసు, కానీ ఎందుకులే పోనై, ప్రభువు మనల్ని క్షమించమన్నాడు కదా. క్షమించి వదలడం మంచిది. మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. వీటన్నిటిలో ప్రధానమైనది ఈరోజు మీకు నేను ముందుంచాలనుకున్నది విధేయత, ఒబీడియన్స్. విధేయత చూపాలి. మన సంఘానికి నేను నేర్పవలసిన దానిలో ఒకటి ఏంటంటే విధేయత. పిల్లలకు మనం ఏమి నేర్పాలి? విధేయత. మీలో కొంతమంది ఊరికి అలుగుతున్నారు. అలుగు కూడా అవిధేయత అని చెప్పను, కానీ అవిధేయతలో నుండి వచ్చినటువంటి ఒక కొమ్మ అలిగేది, ఒక దాని యొక్క చెల్ల అంటారో చెల్లి అంటారో చెల్ల అంటారో. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిసొబీడియన్స్. కొంతమంది స్వరం ఎత్తుతున్నారు. అది ఏం క్షేమం చెప్పండి? సంఘాల్లో కానీ పరిచర్యల్లో కానీ లెక్కలేనితనంగా ఉంటూ, సంఘంలో మీరు పెదిగే కొద్దీ దేవుడు మిమ్మల్ని, అంటే కొన్ని సంఘాల్లో డైరెక్ట్గా సంఘ పెద్దలను ఉన్నారు, మన సంఘాల్లో ఇంకా అలాంటిది నాన్నగారు ఎంటర్టైన్ చేయలేదు. అంటే ఉన్నారు, వాక్యానుసారంగా ఉన్నారు, కానీ మన సంఘ పెద్దగారైనా ప్రభునందు ప్రియులారా అని పలానా వాళ్ళ పేరు చెప్పి పద్దాక వాళ్ళనే ఎత్తి చూపిస్తే వాళ్లే పరిచర్యను పాడు చేసే పరిస్థితులు అక్కడక్కడ కనబడుతున్నాయి. ఆ స్థితిలోకి మనం వెళ్లకుండా
నేను కూడా మీ సంఘ కాపరిగా నేను కూడా నన్ను నేనే హెచ్చించుకోకుండా తగ్గించుకుంటూ మనం అందరం కలిసి దేవుని పని చేస్తే ఇంకా కొంత పనిని చెయ్యగలుగుతాం.